వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గ్రామ స్వరాజ్యానికి నిజమైన అర్థం చెప్పాం. 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చామన్న జగన్. సీట్ల సర్దుబాటుపై టీడీపీ జనసేన కసరత్తు. 28న ఉమ్మడి ప్రణాళిక ప్రకటిస్తామన్న నాదెండ్ల. ఒత్తులపై కాంగ్రెస్ వామపక్షాల భేటీ. పోటీ చేసే సీట్లు, మేనిఫెస్టోపై చర్చ. వనదేవతలను దర్శించుకున్న గవర్నర్, ముఖ్యమంత్రి. మేడారంపై కేంద్రం వివక్ష ప్రదర్శిస్తుందన్న రేవంత్. దూకుడు పెంచిన కాషాయ దళం. 17 పార్లమెంటు స్థానాలు గెలుస్తామన్న కిషన్ రెడ్డి. రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్యానందిత మృతి. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు. ఎమ్మెల్సీ కవితకు మరోసారి నోటీసులు. 26న విచారణకు రావాలన్న సిబిఐ. వారణాసిలో నిఫ్ట్కు శంకుస్థాపన. 13,000 కోట్ల ప్రాజెక్టును ప్రారంభించిన ప్రధాని. టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు సీఎం జగన్. చంద్రబాబు రాజకీయ రాక్షసుడని, 100 సినిమా విలన్ల దుర్మార్గం కంటే చంద్రబాబు దుర్మార్గమే ఎక్కువని అన్నారు. ఒంగోలులో అర్హులైన లబ్ధిదారులకు సీఎం జగన్ ఇళ్ల పట్టాలు ఇచ్చారు. ఈ సందర్భంగా పేదలందరికీ మంచి జరుగుతుంటే చంద్రబాబులో అసూయ మొదలైందని విమర్శించారు. అమరావతిలో పేదలకు ఇల్లు ఇస్తుంటే కులమతాల మధ్య సమతుల్య దెబ్బతింటుందని కోర్టుకు వెళ్లాడని, ఎస్సీ ఎస్టీలుగా ఎవరైనా పుట్టారని అనుకుంటారా అని దళితులను అవమానించారని మండిపడ్డారు. బాబుది ఇదే దుర్మార్గం. పేదల ఇంటి నిర్మాణాన్ని అడ్డుకుంటూ కేసులు వేయించడం ఆయనకు సహజ అలవాటుగా కూడా మారింది. ఇటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నప్పుడు ఇటువంటి చంద్రబాబు నాయుడు గారిని చూస్తే అనిపిస్తుంది, 100 మంది సినిమా విలన్ల దుర్మార్గం కంటే 100 మంది సినిమా విలన్ల దుర్మార్గం కంటే పురాణాలలో మనం కథలుగా విలన్లుగా చెప్పుకునే రాక్షసులందరికంటే కూడా ఒక్క బాబు దుర్మార్గం వీళ్ళందరి విలన్ల కంటే ఎక్కువే అని చెప్పి కూడా ఇటువంటి అన్యాయాలు చేస్తా ఉన్నప్పుడు చూస్తే అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది ఇంత బాధ అంటే దానికి కారణం ఏమిటంటే, చివరికి అమరావతి అని వీళ్ళు చెప్పుకుంటా ఉన్న వీళ్ళు చెప్పుకుంటా ఉన్న రాజధాని, చివరికి ఆ అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే అక్కడ ఇవ్వటానికే వీల్లేదని, పేదలకు అక్కడ ఇళ్ల స్థలాలు ఇస్తే డెమోగ్రఫిక్ ఇంబ్యాలెన్స్ వస్తుందట. ఇంతకన్నా అన్యాయం ఎక్కడైనా ఉంటుందా అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మనం సిద్ధమంటూ ఉంటే మరో వంక బాబు భార్య మా ఆయన సిద్ధంగా లేడు అంటోంది. ఏకంగా కుప్పంలోకి వెళ్ళి ఆమె బాయ్ బాయ్ బాబు అంటూ కుప్పంలోనే ఆయన అర్ధాంగి నోటే పంచ్ డైలాగులు వస్తా ఉన్నాయి. మరి ఇలాంటి ఈ బాబును ఎవరు సమర్థిస్తా ఉన్నారు అని అంటే, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలు సమర్థించడం లేదు, చివరికి కుప్పంలో ఉన్న ప్రజలు కూడా సమర్థించని పరిస్థితి. కానీ ఇటువంటి బాబుకి ఎవరు సమర్థిస్తున్నారు అని అంటే, ఏనాడు ఏపీలో లేనివారు, ఏపీకి రానివారు, వారి సొంత ఊరు ఏదంటే ఎవరికి తెలియని వారు, వారికి మన రాష్ట్రంలో ఓటే లేనివారు, రాష్ట్రంలో దోచుకున్నది పంచుకోవడం దీనికి అలవాటు పడిన వారు మాత్రమే, అలాంటి నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ మాత్రమే చంద్రబాబు నాయుడిని సమర్థిస్తారు. పేదలందరికీ కూడా మంచి చేసే మరో మంచి కార్యక్రమం ఇవాళ ఇక్కడ నుంచి జరుగుతా ఉంది. ఏకంగా 31 లక్షల పేదలకు ఇళ్ల పట్టాలను పొజిషన్ సర్టిఫికెట్ల రూపేణా అయితేనేమి,
అన్డివైడెడ్ షేర్ ఫ్లాట్ల రూపేణా ఇచ్చే కార్యక్రమం అయితేనేమి, డి పట్టాల రూపేణా ఇచ్చే కార్యక్రమం అయితేనేమి, ఈ రకంగా 31 లక్షల పేదలకు మంచి జరిగిస్తూ ఆ పేదలకు, ఆ అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన డి పట్టాలను సైతం రిజిస్ట్రేషన్ చేసి ఆ అక్క చెల్లెమ్మల చేతుల్లో పెడతా ఉండే మరో మంచి కార్యక్రమం ఈ రోజు ఒంగోలు నుంచి ఇక్కడే జరుగుతా ఉంది అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. పేదలకు పక్కా ఇళ్ల విషయంలో సీఎం జగన్ మడమ తిప్పారని టీడీపీ నేత కనకమెడల రవీంద్ర కుమార్ అన్నారు. అసైన్డ్ భూములు, చెరువులను కబ్జా చేశారని ఆరోపించారు. అర్హులైన అందరికీ ఇల్లు నిర్మిస్తామని చెప్పి ప్రజలను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు శాశ్వత భూ హక్కు రిజిస్ట్రేషన్ చేయిస్తామని డబ్బులు వసూలు చేశారని కనకమెడల ఫైర్ అయ్యారు. మాట తప్పడు మడం తిప్పడు అనేటటువంటిది ప్రధానమైనటువంటి స్లోగన్ ఆయన. అందులో ఈరోజు ఆయన మడం తిప్పాడా లేదనేటువంటి ఒకే ఒక అంశాన్ని గురించి నేను మాట్లాడదలుచుకున్నా. అందులో ప్రధానమైనటువంటిది 5 ఏళ్ల కాలంలో 25 లక్షల మందికి ఇళ్ళు కట్టి అందరికీ కూడా పక్కా గృహ నిర్మాణం చేస్తానని చెప్పేసి హామీ ఇవ్వటం జరిగినది. 4 సంవత్సరాల 10 నెలలు కంప్లీట్ అయిపోయింది. ఇప్పటి వరకు ఎన్ని ఇళ్ళు కట్టారు అనేది కనుక మనం చూసుకున్నట్లయితే సుమారుగా 5 లక్షలకు మించి కట్టలేకపోయారు. అంటే ఇచ్చిన హామీలో 25% కూడా హామీని అమలు జరపలేకపోయారు. జగన్ మాట తప్పడు మడం తిప్పడు అనేటటువంటిది ప్రధానమైనటువంటి స్లోగన్ ఆయన. అందులో వైసీపీ సిద్ధం సభలకు ఆర్టీఏ బస్సులు తరలించడంపై టీడీపీ ఏపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు సీఎస్కు లేఖ రాశారు. గత కొన్ని వారాలుగా వైసీపీ నిర్వహిస్తున్న సిద్ధం సభలకు ఆర్టీసీ బస్సులు తరలిస్తున్నారని ఆరోపించారు. ఫిబ్రవరి 18న రాప్తాడులో జరిగిన సిద్ధం సభకు దాదాపు 3000 ఆర్టీసీ బస్సులు తరలించారని, జనవరి 27న భీమిలి సభకు 1000 బస్సులు దారి మళ్లించారని ఆరోపించారు. ఫిబ్రవరి 3న దెందులూరు సభకు 1200 బస్సులు తరలించారని పేర్కొన్నారు. ఆర్డీఓ అధికారులు అధికార పార్టీతో కుమ్మక్కై ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. విద్యార్థులకు పరీక్షల సీజన్ కావడంతో స్కూళ్లు, కాలేజీలు నిర్వహిస్తున్న ప్రత్యేక క్లాసులకు హాజరు కాలేకపోతున్నారని అన్నారు. విద్యార్థులు, సామాన్య ప్రజలు ఇబ్బందులు పడకుండా ఆర్టీసీ బస్సులు అధికార పార్టీ కార్యక్రమాలకు తరలించకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఈ నెల 28న జనసేన, టీడీపీ కలిసి సభ నిర్వహిస్తుందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఉమ్మడి ప్రణాళికను సభ ద్వారా వెల్లడించబోతున్నామని చెప్పారు. రాజకీయ లబ్ధి కోసం కాదు, రాష్ట్ర భవిష్యత్తు కోసమే టీడీపీ, జనసేన కలయికని స్పష్టం చేశారు. జనసేన, టీడీపీతో బీజేపీ కలవాలని పవన్ ఆకాంక్షిస్తున్నారు. ప్రజల ధనంతో జగన్ ఎలా హెలికాప్టర్లు సమకూర్చుకుంటున్నారని ప్రశ్నించారు. వైసీపీ ప్రచారం కోసం ప్రభుత్వ ధనం ఎలా వాడారని నిలదీశారు. హెలికాప్టర్ల కొనుగోలుపై సమగ్ర విచారణ జరగాలని నాదెండ్ల డిమాండ్ చేశారు. ఈ రోజున ఖచ్చితంగా నిలదీస్తున్నాం. భారతదేశంలో ఎన్నికలప్పుడు సెక్యూరిటీ రీజన్స్ తోటి కేవలం ఒక ప్రధానమంత్రికే ఉంది అవకాశం ప్రభుత్వ హెలికాప్టర్లు వాడడానికి. ఎందుకు ఈ రోజున ముఖ్యమంత్రి ఆయన సెక్యూరిటీ కోసం ఇబ్బందులు పడుతున్నాడని, ఆయన ప్రాణం కోసం దిగిపోయే 45 రోజుల ముందు రాష్ట్ర ఖజానాన్ని ఖాళీ చేసిన ఈ గవర్నమెంట్ మరొక్కసారి 2 హెలికాప్టర్లు తీసుకొచ్చి ఆయన కోసం ఉపయోగిస్తున్నారంటే దీనిపైన ఖచ్చితంగా మేము దీన్ని ఖండిస్తున్నాం. సమగ్రమైన విచారణ కూడా జరగాలి. ఏ కారణాలతోటి మీరు ఈ విధంగా మీరు ప్రజా డబ్బుని దుర్వినియోగం చేస్తున్నారు? దేనికోసం ఈ హెలికాప్టర్లు తీసుకొచ్చి మీ ఎలక్షన్ కోసం, మీ పార్టీ కోసం ఉపయోగించగలుగుతారు? సొంతంగా ఎందుకు వాళ్ళు హెలికాప్టర్లు పెట్టుకోలేకపోయారు? పోయేటప్పుడు కూడా ఎందుకు ఈ విధంగా దాదాపు 25 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వృధా చేసేటట్టు 2 హెలికాప్టర్లు తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారి సౌకర్యం కోసం ఏర్పాటు చేస్తున్నారంటే దీని వెనుక ఉన్న అధికారులు. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ పొత్తులపై రాజకీయ పార్టీలు చర్చలు జరుపుతున్నాయి. ఇప్పటికే టీడీపీ, జనసేన పార్టీ పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలో దిగగా తాజాగా పొత్తులపై చర్చించేందుకు కాంగ్రెస్, వామపక్ష పార్టీలు సమావేశమయ్యాయి. పీసీసీ చీఫ్ షర్మిలతో సిపిఐ, సిపిఎం నేతలు భేటీ అయ్యి పొత్తులు, సీట్ల సర్దుబాటుపై చర్చించారు. ప్రజా పోరాటాలను కలిసి చేయాలని నిర్ణయించారు.
పొత్తులకు సంబంధించి ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి వైసీపీ, టీడీపీలు బీ టీములుగా ఉన్నాయని ఆరోపించారు. వీరి అరాచకాలను అడ్డుకునేందుకు సిపిఎం, సిపిఐతో కలిసి కాంగ్రెస్ పనిచేస్తుందని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై కలిసికట్టుగా పనిచేస్తామన్నారు. బీజేపీ, వైసీపీని దెబ్బకొట్టేలా పనిచేస్తామన్నారు. జగన్ సీఎం అయ్యాక 16,000 సచివాలయాలు ఏర్పాటు చేసి 1,65,000 మందికి ఉద్యోగాలు ఇచ్చామని మాజీ మంత్రి కొడాలి నాని తెలిపారు. వ్యక్తిగత కక్షతో వివాదాలకు దిగుతున్న షర్మిల ఏదో ఒక ఇష్యూతో రాద్ధాంతం చేయడంపై మండిపడ్డారు. రాజధానితో సామాన్య ప్రజలకు పనేముంటుందంటూ కొత్త భాష్యం చెప్పారు. చంద్రబాబుకు రెస్ట్ ఇవ్వాలని నారా భువనేశ్వరి కోరినట్లు వస్తున్న వార్తలపై కొడాలి నాని సెటైర్లు వేశారు. ఎవరు ఎంతమందితో కలిసొచ్చినా 2024లో చంద్రబాబుకు రెస్ట్ తప్పదని కొడాలి నాని అన్నారు. మా షర్మిలమ్మ నేను వచ్చి వాళ్ళ తరపున పోరాటం చేస్తానని చెప్పి ఆ పోలీసుల మీద వీళ్ళ మీద ఎగబడిపోయి ఆవిడ దీన్ని ఏదో విషయం చేసేయాలంటది. 70 సంవత్సరాలు ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు ప్రభుత్వ ఉద్యోగాలు 3,25,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో 3,25,000 మందికి 16,000 సచివాలయాల్లో ఒక్కొక్క సచివాలయంలో 10 మంది ఎంప్లాయీస్ తప్పన 1,65,000 మందికి సెక్రటరీ ఉద్యోగాలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆర్బికే సెంటర్ లో, హెల్త్ క్లినిక్ లో, మెడికల్ డిపార్ట్మెంట్ లో ఒక 65,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాడు. ఈ రాష్ట్రం ఏర్పడినాక 70 సంవత్సరాల్లో 3,25,000 మంది ఉద్యోగాలు ఇంతమంది ముఖ్యమంత్రులు ఇస్తే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు 2,25,000 మందికి ఉద్యోగాలు ఇస్తే ఇంకా సిగ్గు, శరం, నీతి, జాతి లేకుండా ఏదో రకంగా ప్రజలను మభ్యపెట్టాలి, ప్రజలకు ఏమీ తెలియదు, మనం ఏది చెప్తే అది నమ్ముతారన్నటువంటి ఉద్దేశంతో చంద్రబాబు, కాంగ్రెస్ కలిసి నాటకాలు ఆడుతున్నాయని, అందులో షర్మిలను పావుగా వాడుకుంటున్నారని మంత్రి రోజా విమర్శించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆమె చంద్రబాబు 1998, 2008, 2018లో ఇవ్వాల్సిన డిఎస్సీలను సీఎం జగన్ ఇచ్చి 17,000 పోస్టులను భర్తీ చేశారన్నారు. 6,100 భర్తీలకు నోటిఫికేషన్ విడుదల చేశారని తెలిపారు. డిఎస్సీలు 1998, 2008, 2018వి దాదాపుగా 17,000 భర్తీల్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు భర్తీ చేశారు. మళ్ళీ 6,100 ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారు. సో ఆమెకి రాజకీయ అవగాహన లేదు అనేది నిన్న ఆవిడ చేసిన హడావిడి చూస్తేనే అర్థమైంది. 4.5 సంవత్సరాలు ఆంధ్రాలో లేకుండా తెలంగాణ బిడ్డని, తెలంగాణ ప్రజలకు అండగా ఉంటానని ఈరోజు జగనన్న మీద విషం చింతూ షర్మిల గారు చేసే ఈ ఆరాటాలు, పోరాటాలన్నీ చూస్తే ప్రజలకు అర్థమైపోయింది. ఇది కేవలం చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ కలిసి ఆడుతున్న నాటకం. దాంట్లో షర్మిల గారిని పావుగా వాడుకుంటున్నారు అనేది అందరికి అర్థమవుతున్న విషయం. ఆయన ఎంత మంచాడు అనుకుంటా వాళ్ళ అన్న తమ్ముళ్ళకి, అక్క చెల్లెలకి లేదా భార్యలకి చెప్పాల్సిన అవసరం ఉంది. ఏదో మాట్లాడటం పిచ్చి మాటలు తప్ప మరొకటి కాదు. ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డగా రాజశేఖర రెడ్డి గారు జగనన్నకి షర్మిల. మంత్రి బొత్స సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. షర్మిల అరెస్టు విషయం తనకు తెలియదన్నారు. తాము ఎప్పుడూ ప్రజాస్వామ్యయుతంగానే ఉంటామని, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందన్నారు. రాజకీయ పార్టీలు సభలు, సమావేశాలు పెట్టుకోవాలిగా, తపస్సులు చేసుకుంటాయని నిలదీశారు. ఇది ఎన్నికల సమయం కాబట్టి నేతలు వాళ్ళ వేషాల్లో వారు వస్తారన్నారు. కౌంటర్ ఏదైతే ఉందో రిటైర్డ్ ఎంప్లాయీస్ సంబంధించి దాని మీద పాజిటివ్గా డిస్కౌంట్ జరుగుతుంది. మరి త్వరలోనే దాని విషయాన్ని మీకు చెప్తామనే విషయాన్ని చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని ఇక ఐఆర్కి సంబంధించిన అంశాన్ని నుంచి మా సంఘాలన్నీ కూడా అడిగాయి. ప్రభుత్వ విధాలుగా మా పాలసీ ఏంటంటే ఏదైతే పిఆర్సీ కమిటీని మేము కాన్స్టిట్యూట్ చేస్తామో, టైం బౌండ్ పెట్టామో, ఆ టైం బౌండ్ ప్రకారం ఆ కార్యక్రమాన్ని చేసి పూర్తి స్థాయిలో పిఆర్సీని ప్రకటించాలనేది ప్రభుత్వం తాలూకు విధానంగా కూడా వాళ్ళందరికీ చెప్పి వాళ్ళు ఒప్పించడం జరిగింది. ఈ అంశాలు జరిగినాయి. అలాగే షర్ప మీటింగ్ కూడా జరిగింది. వాళ్ళ అంశాలు వచ్చి 4-5 అంశాలు ఇచ్చారు. అవన్నిటిని కూడా రేపు దానికి ఒక జీవీఎం ఉంది. ఆ జీవీఎంలో అది ఉప మినిస్టర్ దాంట్లో పెట్టి దాని మీద నిర్ణయాలు తీసుకుంటున్న విషయాన్ని వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది. ఇక స్పెషల్ కౌంటర్ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలిపే ధ్యేయంగా పనిచేస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్, పాత బస్తీతో పాటు తెలంగాణలోని మొత్తం 17 స్థానాల్లో విజయం సాధిస్తామని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి గండిపడిందని అన్నారు. 6 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ పథకాలను ఏ విధంగా అమలు చేస్తుందో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. దేశ అభివృద్ధికి మోదీ కృషి చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
ఈరోజు తెలంగాణలో 17కు 17 సీట్లు గెలవడం కోసం పోటీ చేస్తున్నాం. మెజార్టీ సీట్లు గెలుస్తాము. ఇంక్లూడింగ్ హైదరాబాద్కు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీని కూడా ఈసారి ఓడించి ముందుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాము. ఆ రకంగా ఈరోజు ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అవసరం లేదు, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అసలే ఉండదు. అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీని కూడా అడుగుతా ఉన్నాను, మీకు ఎందుకు ఓటేయాలని అడుగుతా ఉన్నాను. 6 గ్యారంటీలతో గారడీ చేసి అధికారంలోకి వచ్చారు. మరి మీ గ్యారంటీలు ఏ రకంగా అమలు చేస్తారో చెప్తారా? రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ దేశంలో ఉన్నటువంటి 40 సీట్లు తగ్గేటువంటి అవకాశం. వాళ్ళు పెట్టిన కూటమి బద్దల బీజేపీ యాత్రకు మంచి స్పందన వస్తుందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. 45 అసెంబ్లీ స్థానాల్లో 6 పార్లమెంటు స్థానాల్లో యాత్ర ముగిసిందని తెలిపారు. ప్రజలు పెద్ద ఎత్తున పార్టీలకు అతీతంగా యాత్రలో పాల్గొన్నారని చెప్పారు. రాముని ప్రాణప్రతిష్ఠకు రాని కాంగ్రెస్పై ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని అన్నారు. ప్రజలకిచ్చిన హామీలను మరిచిపోయేలా బీజేపీపై కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు చీకటి ఒప్పందాలు పెట్టుకున్నాయని ఆరోపించారు. ప్రజలు మోడీ వైపు, అభివృద్ధి చేసిన రాజకీయ పార్టీల వైపు, మరోవైపు ఉంటారని లక్ష్మణ్ అన్నారు. బీఆర్ఎస్ గత సర్కార్ యొక్క అవినీతి చిట్ట, మరి నేటి కాంగ్రెస్ యొక్క గ్యారెంటీల హామీలు దాన్ని అమలు చేయకుండా ఏ రకంగా మరి ఇవాళ ప్రజలను తప్పుదో పట్టించడానికి వారు ఎదురుదాడి చేయడం, బీజేపీ సంకల్ప యాత్ర సందర్భంగా ప్రస్తావించే అంశాల మీద స్పందించకుండా వాళ్ళు రాజకీయ ప్రత్యర్థులు వాళ్ళ గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. ఈ యొక్క యాత్ర ప్రజలను సమాయత్తం చేస్తుంది, చైతన్యపరుస్తుంది, ఆలోచింపజేస్తుంది. కానీ ఈ 2 పార్టీలు కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇవాళ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా తప్పుడు బీజేపీపై తెలంగాణ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీకి ఓటమి భయం పట్టుకుందని అన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేస్తుందని అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం 3 స్థానాలు కూడా బీజేపీకి రావనే విషయం కిషన్ రెడ్డికి అర్థమైందన్నారు. అందుకే కాంగ్రెస్పై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ప్రజలు బీజేపీ పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. కాంగ్రెస్ తెలంగాణలో తెలంగాణ ప్రజలు 10 నుంచి 14 సీట్లు గెలిపించే రాజకీయ పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక్కడ ఎంపీలు, ఆ 3 ఎంపీలు కూడా గెలవకపోతే బీజేపీ తెలంగాణలో ఉనికి లేకుండా పోతుంది అని ఒక భయంలో వాళ్ళు ఏదో రకంగా అవి చేస్తలేరు అని అబద్ధాలు చెప్తూ వాళ్ళ యొక్క ప్రయత్నం చేస్తున్నాడు కిషన్ రెడ్డి గారు. ఇది చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను అలర్ట్ చేస్తున్నది. జాగ్రత్త పడండి తెలంగాణ ప్రజలారా. బీజేపీ పార్టీ, బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అబద్ధాలతో తెలంగాణ ప్రజలను మోసం చేసే పద్ధతిలో ఇది గ్రహించాలని మేము గాంధీ భవన్ నుంచి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము తెలంగాణ ప్రజలను జాగ్రత్త పరచాలే పద్ధతిలో మేము మీడియా ద్వారా తెలంగాణ యావత్ ప్రజానీకానికి అందరికీ కూడా. మేడారం సమ్మక్క సారమ్మ మహాజాత్ర వైభవంగా జరుగుతుంది. రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్, కేంద్ర మంత్రి అర్జున్ ముండా మేడారంలో వనదేవతలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్, కేంద్ర మంత్రి నిలువెత్తు బంగారం సమర్పించి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని సమ్మక్క సారలమ్మను కోరారని తమిళసై అన్నారు. ఇది గొప్ప జాతర అని కొనియాడారు. లక్షల కొద్దీ ప్రజలు తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకుంటున్నారని తెలిపారు. మేడారం మహాజాతర దేశంలోనే అతిపెద్ద ఆదివాసీ జాతర అని కేంద్ర మంత్రి అర్జున్ ముండా అన్నారు. పలు రాష్ట్రాల నుంచి భక్తులు, ఆదివాసీలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారన్నారు. సమ్మక్క సారలమ్మను దర్శించుకోవడం ఆనందంగా ఉందని కేంద్ర మంత్రి అన్నారు. మేడారం మహాజాతరపై కేంద్ర ప్రభుత్వానికి ఎందుకింత వివక్ష అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మంత్రి సీతక్క కృషితో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర పండుగగా మేడారం జాతరను ప్రకటించారని గుర్తు చేశారు.
కుంభమేళాను కేంద్ర ప్రభుత్వం జాతీయ పండుగగా గుర్తించినప్పుడు సమ్మక్క సారలమ్మ జాతరను గుర్తిస్తే తప్పేంటని నిలదీశారు. దక్షిణాది కుంభమేళాకు ప్రాముఖ్యమిచ్చినప్పుడు మేడారం జాతరను కేంద్రం ఎందుకు విమర్శించిందని రేవంత్ ప్రశ్నించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతరకు రావాలని కోరారు. మేడారం జాతరలో సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం నాడు పాల్గొని అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. సమ్మక్క దర్శనం చేసుకోకపోవడం వల్లే మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత మూల్యం చెల్లించుకున్నారని, బీజేపీ కూడా అదే గతి పడుతుందని హెచ్చరించారు. ప్రాంత అభివృద్ధి కోసం దక్షిణ కుంభమేళా లాంటి దాదాపుగా 1.5 కోటి భక్తులు ఈ ప్రాంతానికి వస్తే కేంద్ర ప్రభుత్వాన్ని చాలా సంవత్సరాల నుంచి జాతీయ పండుగగా ఉత్తర భారతం దక్షిణ భారతం అనే వివక్ష చూపించడం మంచిది కాదు. దక్షిణ భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే సమ్మక్క సారలమ్మ జాతరకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. వారి వీరోచిత గాథ చరిత్ర పుటలలో ఉన్నది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా ప్రధానమంత్రి గారు రావాలి, సందర్శించుకోవాలి అని చెప్పి ఈ సందర్భంగా నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా మా వరకు ఈరోజు ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ నెల 27వ తేదీన మరో 2 గ్యారెంటీలు అమలు చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఉచిత గ్యాస్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం ఏఐసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీ చేతుల మీదుగా ప్రారంభిస్తామని తెలిపారు. సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదంతోనే రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని చెప్పారు. గత ఏడాది ఫిబ్రవరి 6వ తేదీన ఇక్కడి నుంచే హాత్ సే హాత్ జోడో యాత్ర ప్రారంభించినట్లు గుర్తు చేశారు. 6 గ్యారెంటీలలో మరో 2 గ్యారెంటీలను 27 తారీఖు నాడు సాయంత్రము ప్రారంభించబోతున్నాము. ప్రధానంగా 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చే మహిళలకు చేయూతనిచ్చే విధంగా ఈరోజు సిలిండర్ 500 రూపాయలకి ఇచ్చే కార్యక్రమం. రెండవ కార్యక్రమము పేదవాళ్లకు 200 యూనిట్ల వరకు తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి పేదవాడికి ఇంటికి ఉచితంగా విద్యుత్తునిచ్చే కార్యక్రమాన్ని ఫిబ్రవరి 27 తారీఖు నాడు సాయంత్రము ప్రారంభించబోతున్నాము. ఆ కార్యక్రమానికి శ్రీమతి ప్రియాంక గాంధీ గారు కూడా హాజరు కాబోతున్నారు. రాష్ట్రంలో ఉన్న చిక్కుముడులను అన్ని విప్పుకుంటూ ఒక్కొక్కటి పరిష్కరించుకుంటూ ప్రజలకిచ్చిన హామీలను అమలు చేసుకుంటూ దాదాపుగా ఈరోజు ఉచిత బస్సు రవాణా సౌకర్యం కావచ్చు, లేకపోతే రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల రూపాయలు పేదలకు వైద్యానికి అందించడం కావచ్చు, ఇప్పుడు ప్రారంభించబోయే 500 రూపాయలకే సిలిండర్ కావచ్చు, అదేవిధంగా 200 యూనిట్ల వరకు ఇంటికి ఉచిత కరెంటు కావచ్చు. మేము వచ్చిన 60 రోజుల్లో 25,000 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసినాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు సంచలనం మలుపు తిరిగింది. ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను నిందితురాలిగా పేర్కొంది సిబిఐ. ఛార్జిషీట్లో ఆమెను నిందితురాలిగా చేర్చారు. ఇప్పటికే ఆమెకు నోటీసులు జారీ చేసిన సిబిఐ అధికారులు ఫిబ్రవరి 26న ఢిల్లీలో విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులో పేర్కొన్నారు. మరి కవిత సిబిఐ విచారణకు ఢిల్లీ వెళ్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే పలుమార్లు కవితను సిబిఐ అధికారులు ప్రశ్నించారు. గతంలో హైదరాబాద్ వచ్చి కవితను ఆమె ఇంట్లో విచారించారు. ఈడీ అధికారులు మాత్రం 2 సార్లు ఢిల్లీకి పిలిపించి అక్కడ ఆమెపై ప్రశ్నలు గుప్పించారు. అయితే మహిళను ఇంట్లోనే విచారించాలని చట్టంలో వెసులుబాటు ఉందని కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆమె పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఈ నెల 28కి కేసును వాయిదా వేసింది. ఈలోపే సిబిఐ కవితకు నోటీసులు జారీ చేయడం, ఆమెను నిందితురాలుగా పేర్కొనడం హాట్ టాపిక్గా మారింది. బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆ పార్టీకి చెందిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య ఆనందిత మృతి చెందారు. పటాన్ చెరువు సమీపంలో ఓఆర్ఆర్పై ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య ఆనందిత అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో ఆమె పిఏ ఆకాష్ గాయాల పాలయ్యారు. అతివేగం, నిద్రమత్తు ప్రమాదానికి కారణమని పోలీసులు నిర్ధారించారు. ప్రమాదంలో లాస్య ఆనందిత కారు ముందు భాగం మొత్తం నుజ్జునుజ్జయింది. లాస్యానందిత కుటుంబ సభ్యులను పలువురు రాజకీయ ప్రముఖులు పరామర్శించారు. లాస్యానందిత కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు పొంగిరెడ్డి, కోమటిరెడ్డి పరామర్శించారు. ఎమ్మెల్సీ కవిత కూడా లాస్య కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. సాయంత్రం మారేడుంపల్లిలోని శ్మశాన వాటికలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తారు.
లాస్య నదిత తలకు బలమైన గాయం కావడంతోనే అక్కడికక్కడే మృతి చెందినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. థైబోన్ రిబ్స్ ఫ్రాక్చర్ అయినట్లు వైద్యులు పోస్టుమార్టం నివేదికలో వెల్లడించారు. శరీరంలోని ఎముకలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. సీటు బెల్ట్ పెట్టుకోకపోవడంతోనే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని చెప్పారు. మరోవైపు లాస్యా సోదరి ఫిర్యాదుతో పోలీసులు ఆకాష్పై కేసు నమోదు చేశారు. పదేళ్లలో వారణాసి రూపురేఖలు అద్భుతంగా మారిపోయాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బనారస్ యూనివర్సిటీలో విద్యార్థులు ఉపాధ్యాయులను ఉద్దేశించి ప్రసంగించారు. 10 ఏళ్లలో వికాస్కి గంగా కాశీని పెంచి పోషించాముందని మీరంతా చూశారని అన్నారు. ఇది కాశీ సామర్థ్యం, మహాదేవుని ఆశీస్సుల శక్తి అని పేర్కొన్నారు. మన పార్లమెంటరీ నియోజకవర్గంలో ఇంతవరకు సాధించిన అభివృద్ధిని ప్రధాని వివరించారు. వారణాసిలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీకి శంకుస్థాపన చేశారు. దీనివల్ల విద్య, శిక్షణ, మౌలిక రంగాల్లో అపూర్వ ప్రగతి సాధ్యం కాగలదని ప్రధాని అన్నారు. विश्वनाथ धाम परिसर में आज देश भर के विद्वानों की विद्वत संगोष्ठियां हो रही हैं. विश्वनाथ मंदिर न्याय शास्त्रार्थ की परंपरा को भी पुनर्जीवित कर रहा है. काशी में शास्त्रीय स्वरों के साथ साथ शास्त्रार्थ के संवाद भी गूंज रहे हैं. 13,000 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను మోదీ ప్రారంభిస్తున్నారు. మోదీ ప్రధాని అయిన తర్వాత ఆయన వారణాసి సందర్శించడం ఇది 43వసారి. రాత్రే వారణాసి చేరుకున్న మోదీ ఈ మధ్య ప్రారంభించిన శివపూర్, పొల్వరియా, లహత్కర మార్గాన్ని పరిశీలించారు. సంత్ గురు రవిదాస్ జన్మస్థలి సందర్శించి పూజలు చేశారు. సంత్ రవిదాస్ 647వ జయంతి సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని సంత్ హరిదాస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ये पार्क यहाँ आसपास के गांवों में भी रोजगार, स्वरोजगार के अवसर लेकर आएगा. आज सूरत के लोगों के लिए एक और अहम प्रोजेक्ट पर काम शुरू हो रहा है. 800 करोड़ रुपए से ज्यादा राशि से बनने वाले तापी रिवर बैराज का आज शिलान्यास हुआ है. तापी रिवर बैराज बनने से सूरत में आने वाले कई वर्षों तक सूरत में वाटर सप्लाई की चुनौती. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ శరత్చంద్ర పవార్ వర్గానికి ఎన్నికల కమిషన్ కొత్త గుర్తు కేటాయించింది. బోర ఊదుతున్న మనిషి చిహ్నాన్ని కేటాయించింది. శరద్ పవార్ పార్టీని కూడా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ శరత్చంద్ర పవార్గా పేర్కొంది. గతంలో ఎన్నికల కమిషన్ అజిత్ పవార్ నాయకత్వంలోని పార్టీని అసలైన ఎన్సీపీగా గుర్తించి పార్టీ చిహ్నం గడియారాన్ని, పేరును ఆ వర్గానికే ఇచ్చింది. దీంతో వేరే గుర్తును శరద్ పవార్ ఎంపిక చేసుకోవాల్సి వచ్చింది. లోక్సభ మాజీ స్పీకర్ మనోహర్ జోషి కన్నుమూశారు. 86 ఏళ్ల మనోహర్ జోషికి గుండెపోటు రావడంతో ముంబై పీడీ హిందూజా ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. 2023 మే నుంచి ఆయన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. వాజ్పేయి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2002 నుంచి 2004 వరకు ఆయన స్పీకర్గా ఉన్నారు. అంతకుముందు కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. శివసేన కీలక నాయకుడైన మనోహర్ జోషి 1995-1999 మధ్య మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.